టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు నెలకొన్నటువంటి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, అదే విధంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలి, అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తీసుకోవాలని చెప్పారు. దాన్ని కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి, అదే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో 25% పేదలకు ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు కూడా ఇంతవరకు పాఠశాలల్లో బడ్జెట్ లేదే ఈ రోజు ఆందోళన కొడులు పెట్టిందని చెప్పేసి మేము డిమాండ్ అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి విద్యారంగం మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోవడం వల్లనే ఈ రోజు విద్యాశాఖ మంత్రికి కేటాయించాలని చెప్పేసి ఈ రోజు మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే విద్యారంగం ప్రారంభమైంది. ఇప్పుడు పేద బడుగు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం చాలా సిగ్గులేటు. కాబట్టి తక్షణమే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదే బస్ పాసులు చేయబోవడం శిక్షణ ఈ రోజు PDS గా డిఎస్ భవన్ ముట్టడిస్తున్నా. లేని ఏడలో సెక్రటేరియట్ ముట్టడిస్తా, సీఎం ఇంటిలో ముట్టడిస్తాను. ఈ సందర్భంగా PDS డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం కాడ ఒకరొకరు రియల్ ఎస్టేట్ కొమ్ము వేస్తూ విద్యార్థి ముందు పడుతూ వాళ్ళ కాడ కోట్లు విలాసమైన జీవితాలకి ఓటర్లకి పరిమితం అవుతారు. మనం చూస్తున్నావా ఈ రోజు. కాబట్టి నారాయణ చెందిన విద్యాసంస్థ కార్పొరేషన్ తక్షణమే మూసివేయాలి. లేని ఏడలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ PDS పిలుపునిస్తాయి. కాబట్టి తక్షణమే పెండింగ్ కార్యక్రమం విడుదల చేయాలి. అలాగే విద్యా హక్కు చట్టం కూడా అమలు చేయాలి. లేని ఏడలో పార్లమెంట్ అసెంబ్లీ రాబోయే సమావేశాలు అసెంబ్లీ ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ విద్యార్థులు ఓటు వేయరు కాబట్టి ఇవాళ విద్యారంగ సమస్యలు ఎక్కడ పెట్టిన గొంగడికి అట్లానే ఉంది. ఏదైతే PDS గా ఈ యొక్క సమస్యలు విద్యా హక్కు చట్టం తీసుకురాకపోతే, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాకపోతే, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మూసివేయకపోతే, ఏదైతే దోపిడీకి వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు మూసేయకపోతే PDS గా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. ఈ సంవత్సరం ఎగ్జామ్ టైం అంటే అకాడమిక్ ఇయర్ టైం ఇట్లా మీరు ధర్నా చేస్తారు ప్రభుత్వం అట్లే మళ్ళీ అలాగే కంటిన్యూ అయిపోతాం. మాది ఇది ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఈ అకాడమిక్ ఇయర్ కాదు ఈ సంవత్సరం మొత్తంగా PDS ఆందోళన కార్యక్రమం దిగుతుంది. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఆర్థికంగా లేదు, అంత వెసులుబాటు లేదు, అంత టైం కూడా లేదు. ఎందుకన్నా ఇవాళ ఏదేదో చేస్తా ఉన్నది. మరి ఈ విద్యారంగం ఇప్పుడు ఏదైనా సాధించేది విద్యార్థులు కదా. అన్ని సుందరీకరణ చేయడానికి డబ్బులు ఉన్నాయి. మరి ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి ఈ రాష్ట్ర దగ్గర డబ్బులు ఇవాళ అందాల పోటీలని చెప్పి 100,000 కోట్లు నాశనం చేసిండ్రు. అదే విద్యార్థులకు పెడితే ఇవాళ విద్యారంగ సమస్యలు పరిష్కరించేది కదా. ఇవాళ ఆర్థికంగా అన్ని ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు విద్యార్థులు ఓట్లేయరని చెప్పేసి ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంది ప్రభుత్వం. ప్రభుత్వాల్లో అధికారులు మారినా పాలకులు మారినా కూడా ప్రభుత్వ విద్యా సమస్యలలో అనేక సమస్యలను అట్నే గట్టిపెట్టినట్టుగా కనపడే పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో ప్రచారాలలో ప్రభుత్వ విద్యా సంస్థలు మేము కాపాడుతాం, ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ సమస్యలను కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి ఇది వాళ్ళు ఆ రోజు చెప్పిన మాట. కానీ ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాసి ఈ రోజు బడా కార్పొరేట్ శ్రీ చైతన్య, నారాయణ, SR లాంటి అయితే
కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతున్నాయో వాటిలో విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటూ విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇది తక్కువ న్యాయమా అని చెప్పే సందర్భంగా మేము వాటిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1250 గురుకులాలు విద్యార్థులు లేని సానుకుతో ఈ రోజు మూసేసిన వాటిని రీఓపెనింగ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6755 స్కూళ్లను మూసేసిన తక్షణ వాటిని కూడా రీఓపెనింగ్ చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా పేద విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని చెప్పే సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి మొత్తం కూడా కార్పొరేట్ వ్యవస్థకి కొమ్మగాసి ఈ రోజు రియల్ ఎస్టేట్లకు లేకపోతే కంపెనీలకు కొమ్మగాసి ఈ రోజు విద్యార్థుల ప్రాణాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీరు చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ విద్యార్థి సంఘాలు రోడ్ల మీద ఎక్కువ ధర్నాలు ఉండవు, ఏముండవు, మా కాడి తీసుకురాని ఏ సమస్య ఉందంటే ఈ రోజు శాంతియుతంగా ఇక్కడ రానికి వస్తా అంటే పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు అరెస్ట్ చేపిస్తారని చెప్పి నైట్ ఎక్కడికెక్కడ మా పీడీసీ కార్యకర్తలు అరెస్ట్ చేశారు. తక్షణ వాళ్ళని కూడా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వస్తా ఉంటారు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తే మళ్ళీ ప్రభుత్వాలు కూడా అలాగే ఉంటున్నాయి కదా. అసలు ఏ మార్పు కూడా చల్లం కూడా వస్తలే కదా ప్రభుత్వాలు. అంటే విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే ప్రశ్నించే గొంతులు ఏవైతున్నాయో వాళ్ళ మీద ఒక అభయ లాంటి లేకపోతే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సుమారుగా విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘం అనేక పోరాటాలు కొనసాగించడం గత కేసీఆర్ ప్రభుత్వానికి ఎట్లయితే బుద్ధి చెప్పినామో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెబుతాం. ఈ ఘటన నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినావో మాట తప్పితే మాత్రం కబద్దార్ రేవంత్ రెడ్డి నీ అంత చూస్తాం. నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ తిరిగినా కూడా ఖమ్మం జిల్లా నుంచి మొదలైతే పోరగడ్డ అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ మంత్రులను హెచ్చరిస్తా ఉన్నాం. ఒకప్పుడు ప్రైవేట్ విద్య పెట్టుబడిదారుల చేతిలో ఉన్నదన్నాం. కానీ ఈ రోజు ప్రైవేట్ విద్య పెట్టుబడిదారుల చేతుల నుంచి రాజకీయ నాయకుల చేతిలోకి వచ్చింది. రాజకీయ నాయకులే ఈ రోజు మొత్తం కూడా విద్యా వ్యవస్థల చేతిలో పోయిన తర్వాత వాళ్ళందరి ఎజెండా ఒకటే, ప్రభుత్వ విద్యను నీరుగార్చాలి, ప్రైవేట్ విద్యను ప్రోత్సహించాలి. ఈ కోణంలోనే ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి అతిశయోక్తి లేదు. మరొక విషయం మీకు స్పష్టం చేసేది ఏంటంటే ఈ రోజు మేము పీడిఎస్ గా ఈ ధర్నా పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దడుగు బలహీన వర్గాలందరికీ ఉచితమైన నాణ్యమైన విద్య అందించాలి. అది అందించాలంటే ముందు మీరు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% ఏదైతే మన 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం తన నామ్స్ ప్రకారం ఏదైతే చెప్పిందో ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలు చదువుకోగా మిగిలిన పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలు 20% ఉచిత సీటు కల్పించాలని చెప్తుంది. కానీ ఈ రోజు ఎక్కడ ఒక విద్యా సంస్థలు 20% కదా, జర్నలిస్ట్ పిల్లలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. జీవో ఉంది, జర్నలిస్ట్ పిల్లలకు 25% వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఉన్నది, కానీ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు ఉన్నటువంటి వాళ్ళే విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి అధికారులందరూ కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి జీవోలను తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. బుక్స్ పేరుతో టై బెల్ట్ల పేరుతో ఈ రోజు విచ్చలవిడిగా కొలంబియాని మరొక పేరుతో మొత్తం కూడా పెట్టి 1,00,000 2 లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుంటే ఈ ప్రభుత్వం చూడట్లేదని మేము అడుగుతున్నాం. ఈ డిఓలు చూడట్లేదు అడుగుతున్నాం. చాలా జిల్లాల్లో రెడానంగా పట్టుకొని డిఓలకు చెప్తే ఇది మేము చేయలేని పరిస్థితి అని చెప్తున్నారు. అంటే ఒక ఉన్నతాధికారి తమ పని చేయడానికి కూడా ఒక సాఫీగా లేనటువంటి పరిస్థితి, భయపడే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం? ఇది ఎలా ప్రజా ప్రభుత్వం అవుతుంది? ఇది ఎట్లా ప్రజల ప్రభుత్వం అవుతుంది? ఇది ఎలా విద్యార్థుల కోసం భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రభుత్వంగా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని తక్షణమే నూతన 2009 విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేపట్టినాం. ప్రత్యేకించి శ్రీ చైతన్య లాంటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టి పీడించేటువంటి ఒక విద్యా సంస్థ ఉందంటే శ్రీ చైతన్య. దాంట్లో వందలాది మంది విద్యార్థులు చనిపోతున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే? ఎందుకు సిటీ విచారణ చేయట్లే? ఒక మర్డర్ జరుగుతూనే ఒక దగ్గర ఒక మర్డర్ జరుగుతూనే దాని మీద పూర్తి నివేదిక కావాలని చెప్పేసి అడిగేటువంటి ప్రభుత్వాలు, ఆ దోషిని నిలబెట్టి బోన్లో పెట్టి శిక్షించేటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ఎందుకు ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి కళాశాలలో ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్న పిల్లలు వందలాది మంది వెళ్ళిపోతే ఎందుకు ప్రసాదించట్లేదు? వీళ్ళకి వచ్చే ముడుపులు వీళ్ళకి వస్తున్నాయని చెప్పేసి ఊకుంటున్నారా? చనిపోయేది పేద దళిత వర్గాల పిల్లలు, మాకేంద్రని ఊకుంటున్నారా? ఎవరి పిల్లలైనా ఒకటే కదా, నేటి బాలలే రేపటి పౌరులు కదా. రేపటి పౌరులు ఉన్నటువంటి భవిష్యత్తును ఈరోజు గాలిలో పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా అనే విషయాలు పీడిఎస్ గా మేము అడుగుతున్నాం. అందుకోసమే శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో ఉండేటువంటి
ఒక మొత్తం కూడా వాటికి సంబంధించినటువంటి వాటి మీద సమగ్ర విచారణ చేపట్టాలి. వాటి మీద సిబిసి ఎంక్వైరీ జరపాలి. ఎస్పెషల్లీ ఇక్కడ రవికుమార్, అటు ఖమ్మం కేంద్రంగా శ్రీధర్, వీళ్ళిద్దరూ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు పెట్టి విద్యార్థుల ప్రాణాలు వేయడానికి, విద్యార్థుల చావుల మీద పేలాలు ఎరుకునే విధంగా ఈరోజు విద్యా సంస్థలు పెట్టి వాళ్ళు డబ్బులు కొస్తున్నారు. దీన్ని కార్పొరేట్ దోపిడీగా మేము అభివర్ణిస్తున్నాం. ఈ దోపిడీని నివారించాలని చెప్పేసి పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం.